హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు వ్లాగ్స్ అండ్ కిచెన్స్. టుడే మనం ఇంట్లో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను ముందుగా ఒక కప్పు నిండా స్వీట్ కార్న్ ఎగ్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ తీసుకొని అందులో 1 లీటర్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళు అనేవి బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మినిమం ఒక 10 నిమిషాల పాటు ఈ స్వీట్ కార్న్ని ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ అనేవి ఒక 80% వరకు ఉడికితే సరిపోతుందండి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి. స్వీట్ కార్న్ అనేది ఉడికిపోయింది. జస్ట్ మనం ఒక నైఫ్తో గుచ్చినప్పుడు ఈ విధంగా వస్తే స్వీట్ కార్న్ అనేది ఒక 80% వరకు ఉడికినట్టండి. సో ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక స్టెయినర్లోకి తీసుకొని ఇందులో వెంటనే చల్లని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చల్లని వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ కార్న్ అనేది అడిషనల్గా ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసిన తర్వాత ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఇవన్నీ స్వీట్ కార్న్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్వీట్ కార్న్కి పట్టే విధంగా బాగా కోట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మరొకసారి ఈ స్వీట్ కార్న్ని బాగా కలుపుకోవాలి. జస్ట్ ఈ విధంగా పైనే కలుపుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ని అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఆయిల్ పైన పడుతుందండి. సో కేర్ఫుల్గా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ అనేది కలర్ చేంజ్ అవ్వడం కూడా ప్రారంభమైంది. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని డైరెక్ట్గా ఇలా కూడా తినొచ్చండి. కాకపోతే మనం క్రిస్పీ కార్న్ చేసుకుంటున్నాం కదా, అందుకని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఉల్లిపాయలు అనేవి మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. వీటిని వేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్, అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన సాసు చాట్ మసాలా అంతా కార్న్కి పడుతుందండి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసి దీనిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.